గుడ్ మార్నింగ్ ఎవరిబడి, వెల్కమ్ టు మై కెనాన్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి చెప్పబోతున్నాను. అదేంటంటే ఇది కొంచెం టెక్నికల్ టర్మ్. ఆ టెక్నికల్ టర్మ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అదేంటంటే పోస్ట్ పార్టమ్ మెట్రైటిస్ ఇన్ బిచెస్. పోస్ట్ పార్టమ్ మెట్రైటిస్ అంటే డాగ్స్ డెలివరీ అయిన తర్వాత ఫిమేల్ డాగ్స్ వాటికి మెట్రైటిస్ వస్తుంది. మెట్రైటిస్ అంటే గర్భంలో ఇన్ఫెక్షన్ వచ్చేసి ఇట్ లీడ్స్ టు వెరీ సివియర్ డిసీజ్, హై ఫీవర్, టాక్సిమియా వచ్చి చనిపోయే ప్రమాదం ఉంది. ఇది అప్పుడప్పుడు ఒక 10% కేసుల్లో జరుగుతుంటుంది. ఇది ఈ పోస్ట్ పార్టమ్ మెట్రైటిస్ డెలివరీ అయిన తర్వాత. దీంట్లో ఏంటంటే డెలివరీ అయిన తర్వాత హై ఫీవర్ వస్తుంది, తర్వాత వెజైనల్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ వస్తుంది. తర్వాత ఇది మోస్ట్లీ అసెండింగ్ ఇన్ఫెక్షన్. అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటే అది కొంచెం ఈ డెలివరీ అయిన తర్వాత ఆ ఫీకల్ కంటెంట్స్ కనుక ఎక్స్పెల్ కాకపోయినా కానీ, లేకపోతే బ్యాక్ వెజైనా నుంచి అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటారు. అసెండింగ్ అంటే పైకి స్ప్రెడ్ అవుద్ది అనమాట. ఈ ఇన్ఫెక్షన్ వలన ఈ డాగ్ హై ఫీవరు, తర్వాత షాకు, టాక్సిమియాతో సడన్గా చనిపోయే ప్రమాదం ఉంటుంది. తర్వాత ఇది ఇమీడియట్గా ఆఫ్టర్ బర్త్ జరగవచ్చు, లేదా 1 వీక్ తర్వాత అయినా జరగవచ్చు అనమాట. 1 వీక్ తర్వాత, ఈవెన్ 2 వీక్స్ తర్వాత కూడా జరుగుతుంది ఈ ఇన్ఫెక్షన్ రావటం. దీనివల్ల ఏంటంటే హై ఫీవర్ ఉంటుంది. హై ఫీవర్ 104, ఈవెన్ 105 కూడా ఉంటుంది. హై ఫీవరు, తర్వాత డిప్రెషన్ ఉంటుంది, డాగ్ బాగా డల్ అయిపోతుంది, డిప్రెషను, షాక్ వస్తుంది. తర్వాత టాక్సిమియా అంటే ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఏంటంటే ఆ ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా ఆర్గానిజమ్స్ మీకు రిలీజ్ చేస్తాయి, టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. షాక్లోకి వెళ్ళిపోయిందంటే మనం దాన్ని రిట్రైవ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. డల్నెస్, తర్వాత నెగ్లెక్టింగ్ పప్పీస్ అంటే పిల్లల్ని పట్టించుకోదు. ఎందుకంటే దానికే హై ఫీవర్ ఉండి సిగ్గా ఉన్నప్పుడు పిల్లలకి పాలు ఇచ్చే అవకాశం ఉండదు, పాలే అసలు ప్రొడక్షన్ ఉండదు. సో పప్పీస్ని పట్టించుకోదు. సో పప్పీస్ చనిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఏంటంటే మీరు హ్యాండ్ ఫీడింగ్ చేయాల్సి వస్తుంది వాటికి. రాయల్ కెనైన్ మిల్క్ కానీ, తర్వాత మిల్కో పెట్ అని ఉంది, ఈ జైడస్ వాళ్ళది. ఇది కూడా, ఈ మిల్కో పెట్ కూడా వాడితే కనుక డాగు పప్పీస్ని మనం సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా డయేరియా కూడా ఉండొచ్చు, వామిషన్ ఉండొచ్చు, తర్వాత వల్వర్ డిశ్చార్జ్, మీకు ఆల్రెడీ చెప్పినట్టు హై ఫీవర్ ఉంటుంది, ఫౌల్ స్మెల్లింగ్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఎల్లో బ్లాకిష్ డిశ్చార్జ్ వస్తుంది. మెయిన్ కాజేటివ్ ఆర్గానిజమ్స్ ఏంటంటే ఈకోలై అంటే ఇస్ట్రిషియా కోలై ఒకటి, స్టెఫ్లోకోకై ఇన్ఫెక్షన్ ఉంటుంది. తర్వాత ప్రోటీయస్ అని ఉంటుంది. ఈ 4 ఆర్గానిజమ్స్ వలన మనకి పోస్ట్ పార్టమ్ మెట్రైటిస్, ఈయన తర్వాత మెట్రైటిస్, గర్భంలో ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. గర్భవాతం అంటారు. ఇట్ ఈస్ అ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్, చాలా ప్రమాదకరమైనది. అది మెయిన్గా ఏంటంటే ఇది ఎందుకు వస్తుందంటే, మనం ఒకసారి డెలివరీ టైంలో ఒక పప్పి స్టక్అప్ అయితే ఏంటంటే ఈ ఓనర్ కానీ లేకపోతే అన్క్వాలిఫైడ్ పెట్టేందంటే ప్రాపర్ గ్లౌజ్ వేసుకోకుండా ఆ పప్పీని లాగినప్పుడు హ్యాండ్ ద్వారా స్టెరిలైజ్ చేసుకోరు. ఒక్కోసారి జాగ్రత్తగా వాష్ చేసుకొని డిస్ఇన్ఫెక్టెంట్ కానీ, డెటాల్ కానీ సమ్ డిటర్జెంట్ అప్లై చేసుకుని గ్లౌజ్ చేసుకున్న తర్వాతనే ఆ పప్పీని లాగాలి. అదర్వైజ్ ఏంటంటే మన చేతి ద్వారా ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్తుంది ఆ పప్పీని లాగేటప్పుడు. సో అదే అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటారు. అది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అన్లెస్ క్వాలిఫైడ్ వెట్ లేకపోతే సెప్టిక్ కండిషన్స్లోని గ్లౌజ్ వేసుకొని జాగ్రత్తగా స్టెరిలైజ్ చేసుకొని ఆ పప్పీని లాగాల్సి ఉంటుందన్నమాట. అదర్వైజ్ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయిందంటే ఆ మదర్కి షాక్ వచ్చి చనిపోవచ్చు, లేదా పాలు పడకపోవచ్చు. లైట్ ఇన్ఫెక్షన్ అయితే పాలు అసలు కంప్లీట్గా ఆగిపోతాయి అనమాట. సో ఇన్ సచ్ కండిషన్ ట్రీట్మెంట్ ఎట్లా చేయాలనే దాని గురించి చెప్తాను మీకు. మెయిన్గా ఈ డయాగ్నోస్ ఎట్లా చేస్తామంటే కంప్లీట్ ఎగ్జామినేషన్, ఫీవర్ ఉండటము, హిస్టరీ ఆఫ్ ది యానిమల్. డెలివరీ అయిన తర్వాతనే వచ్చిందంటే ఇది మోస్ట్లీ యూట్రస్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. తర్వాత ఎక్స్రే, తర్వాత బ్లడ్ కౌంట్. మనం బ్లడ్ కౌంట్ తీసుకున్నట్టయితే న్యూట్రోఫిల్స్ బాగా రైజ్ అవుద్ది. ఇన్ఫెక్షన్లో హై లెవెల్ ఈవెన్ 60% ఉండాల్సింది 70-80%కి న్యూట్రోఫిల్స్ వెళ్తాయి. తర్వాత హార్ట్ రేట్ హైగా పెరుగుతుంది, ఈవెన్ బ్లడ్ ప్రెషర్ కూడా బాగా రైజ్ అవుతుంది. తర్వాత వెజైనల్ డిశ్చార్జ్, దీనికి బ్లడ్ కౌంటు, తర్వాత చేయాల్సింది ఎలక్ట్రోలైట్ ప్యానెల్, సోడియం పొటాషియం లెవెల్స్ ఎట్ ఉన్నాయి అదొకటి ఎస్టిమేట్ చేసుకోవాలా, యూరిన్ అనాలిసిస్ చేసుకోవాలా, తర్వాత స్టూల్ ఎగ్జామినేషన్ కూడా చేసుకోవాలా. తర్వాత బ్యాక్టీరియల్ ఫంగల్ కల్చర్, ABST టెస్ట్ అంటారు. ABST టెస్ట్ అంటే యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్. ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుందో మనం వెజైనల్ డిశ్చార్జ్ తీసుకొని స్టెరైల్ స్వాబ్ ద్వారా ల్యాబ్లో ఎగ్జామిన్ చేస్తే వాళ్ళు ఏ యాంటీబయాటిక్ ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది ఆ టెస్ట్ ద్వారా, యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ ద్వారా మనకు చెప్తారు. దాన్ని మనం వాడుకోవచ్చు. బట్ ఈ టెస్ట్ వచ్చేదానికి ఏంటంటే 3-4 డేస్ టైం పడుతుంది. బట్ మీన్ వైల్ ఏంటంటే మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అదర్వైజ్ యానిమల్ షాక్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి బెస్ట్ యాంటీబయాటిక్ ఏంటంటే ఎక్సినెల్ పెట్ అని ఉంది. ఎక్సినెల్ పెట్ అంటే దీంట్లో సెప్టియోఫర్ సోడియం అని ఉంటుంది.
ఇది 2.5 mg per kg బాడీ వెయిట్. ఈ డోస్ రేట్ ఈజ్ 2.5 mg per kg బాడీ వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకొని, సపోజ్ ఇఫ్ ద డాగ్ ఈజ్ 20 kg ఉందనుకోండి, 20 × 2.5 అరౌండ్ 50 mg. 50 mg ఎన్ని ఎంఎల్లో ఉంటుందో మనం డైల్యూట్ చేసుకున్న తర్వాత మెజర్ చేసుకుని దాని ప్రకారం ఇవ్వాలి. ఇది ఐవి ఇవ్వకూడదు, ఓన్లీ ఇంట్రామస్కులర్ ఇవ్వాలి. ఇట్ షుడ్ నాట్ బి గివెన్ నో ఐవి. ఈ ఎక్సినల్ సెప్టోఫర్సోడియం ఇది డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ మెట్రైటిస్. ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మిగతా యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి కానీ అంత ఎఫెక్టివ్గా పనిచేయవు ఈ యాంటీబయాటిక్ ఇది పనిచేసినట్టు. నెక్స్ట్ వన్ ఈజ్ మెట్రినిడజోల్. మెట్రినిడజోల్ కూడా ఇది కూడా 5 mg నుంచి 10 mg per kg బాడీ వెయిట్ ఇవ్వాలి. ఇది మనకి 100 ml ఇన్ఫ్యూజన్ వస్తుంది. మన సెలైన్లోనే కలపవచ్చు. సెలైన్లోనే కలిపి మార్నింగ్ ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే దీని ఆఫ్ లైఫ్ టైము 8 అవర్సే యాంటీబయాటిక్. సో ఎవ్రీ 8 అవర్స్ మనం యాంటీబయాటిక్, యాంటీపైరెటిక్ అంటే మెల్నెక్స్ కానీ, ఫ్లూనిక్సిల్, మెగ్లిమిన్ కానీ, ఎనీ నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటారు. ఇది 1 ml ఇవ్వాల్సి వస్తుంది. మెల్నెక్స్, ఫ్లూనిక్సిన్, మెగ్లిమిన్ అయినా కానీ 1 ml ఇవ్వాలి. తర్వాత మీకు చెప్పినట్టు మెట్రినిడజోల్. తర్వాత ఐవీ ఫ్లూయిడ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐవీ ఫ్లూయిడ్స్ ఎవ్రీ 8 అవర్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 40 to 50 ml per kg బాడీ వెయిట్ ఇవ్వాలి. ఎందుకంటే సివియర్ డిహైడ్రేషన్ ఉంటుంది, షాక్ ఉంటుంది కాబట్టి 40 to 50 ml per kg బాడీ వెయిట్. సపోజ్ ఇఫ్ ద డాగ్ ఈజ్ 10 kg బాడీ వెయిట్ అంటే 50 ml ఇవ్వాలి. 50 ml × 10 kg 500 ml అంటే ఒక 1 లీటర్ ఇవ్వాలి. చాలామంది ఏంటంటే ఒక 100 ml ఇచ్చేసి వదిలేస్తారు. అది సరిపోదు. ఇట్స్ నాట్ సఫిషియంట్. అప్ టు 400 to 500 ml ఒక బాటిల్ మొత్తం ఇవ్వాల్సి వస్తుంది ఐవీ ఫ్లూయిడ్స్.